1-200 అన్ని నెంబర్లు కేసీఆర్వే. ఇది బీఆర్ఎస్ లీడర్ల మాట. కానీ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో కీలకం ఎవరంటే మాత్రం కేసీఆర్ తర్వాత వినిపించే పేరు కేశవరావు. అలాంటి కేకే తన కూతురు కాంగ్రెస్ లో చేరడానికి ఓకే చెప్పారా? తాను కూడా కారు దిగి సీఎం రేవంత్ కు షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్నారా? కాళేశ్వరం ఎత్తిపోతలకు ధీటుగా కాంగ్రెస్ లోకి వలసల జోరు. ఇలా కలవడం, అలా కండువా మార్చేయడం. మౌసం పార్లమెంట్ ఎన్నికల సీజన్. 14 ఎకరాల పంట కోసం గేట్లు తెరవబడ్డాయి. అధికారమే ప్రధానమంటూ వలసలు మొదలయ్యాయి. గేట్ ఓపెన్ అయింది మిత్రమా. పొద్దున్న గేట్ ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన, మొత్తం తెరవాలి. పొద్దున్నే ఇక అట్లా చెప్తాను సార్, మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. దారి తీసిన దానం వారి దారిలో గ్రేటర్లో వలసల జోరు. ఆల్రెడీ జీహెచ్ఎంసీ తొలి మేయర్ బొంతు రామ్మోహన్ పాయే, డిప్యూటీ మేయర్ శ్రీలతది అదే దారాయే. మరో బిగ్ గేట్, బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. చర్చలు జరిగాయి. గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇక కాంగ్రెస్ లో చేరడమే తరువాయా? ఉట్టి కలవడానికి వచ్చింది. నేను ఐ డిడ్ నాట్ కమిట్. ఏమి కూడా నేను కమిట్మెంట్ ఎవ్వరికి ఇవ్వలేదు. ఓకే, మాట ముచ్చట దాకా వచ్చాక అసలు మ్యాటర్ తెరపైకి రాకుండా ఉంటుందా? ఆపరేషన్ గ్రేటర్ లో బిగ్ బ్రేకింగ్ కు కౌంట్ డౌన్ మొదలైందా? ఆ పాత మధురాలంటూ కేకే కూడా మళ్లీ కాంగ్రెస్ లో షరీక్ కాబోతున్నారా అంటూ పబ్లిక్ డొమైన్ లో డౌట్లు చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి స్వయంగా కేకే ఇంటికి వెళ్లడం, ఆయన సమక్షంలోనే చర్చలు జరగడం, విజయలక్ష్మిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించడం, ఇవన్నీ తెరపైకొచ్చాయి. మరి తెర వెనుక అసలు వ్యూహం ఏంటి? కేశవరావు అలియాస్ కేకే జర్నలిస్ట్ గా, పొలిటీషియన్ గా జాతీయ స్థాయిలో పేరున్న లీడర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు జాన్ జిగార్, కేసీఆర్ కు అత్యంత ఆప్తుడు, ఆత్మీయుడు కేకే అనే టాక్ సంపాదించుకున్నారు కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే బీఆర్ఎస్ లో కేకేది మహావైభవమే. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, 2 సార్లు రాజ్యసభ ఎంపీ, పార్టీ పార్లమెంటరీ వ్యవహారాలకు ఆయనే పెద్ద, పార్టీ ఆఫీసులో జెండా ఎగురవేసే సముచిత గౌరవం, పార్టీలో కేసీఆర్ కు సమమైన స్థానం. కేకే కూతురు విజయలక్ష్మి గ్రేటర్ హైదరాబాద్ మేయర్. ఇవన్నీ ఓకే, కానీ ఇప్పుడు జరుగుతోన్నదేంటి, జరగబోయేదేంటి? కేకే సమక్షంలోనే ఈ చర్చల పర్వం సందేశమేంటి, ఆ సంకేతాలేంటి? కేకే ఆమోదంతోనే ఇదంతా జరుగుతోందా? 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు. కాంగ్రెస్ లోకి రావాలని ఇంటికెళ్లి ఆహ్వానించారంటే ఇటు నుంచి కూడా వెల్కమ్ టౌన్ ఉన్నట్టే కదా అనేది కొంతమంది వాదన. కూతురు కాంగ్రెస్ కు వెళ్తుంటే కేకే ఆపలేరా, వెళ్ళొద్దని ఆదేశించలేరా అనేది మరికొందరి సందేహం. మాటతో కాదు, ఆయన తలుచుకుంటే కంటి చూపుతో కమాండ్ కంట్రోల్ ఇవ్వగలరు. అదే జరిగితే ఈ సీన్ ఎలా తెరపైకొస్తుంది? చర్చలు ఎందుకు జరుగుతాయి? అసలు కేకే మన్ కీ బాత్ ఏంటి? తాజా పరిణామాల క్రమంలో ఆయన మౌనం వెనుక వ్యూహం ఏదైనా ఉందా? మారిన రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా శిష్యుడు దానం నాగేందర్ బాటలో మళ్లీ కాంగ్రెస్ లో చేరాలని కేకే నిర్ణయించుకున్నారా? చైత్రయాత్రలో కేసీఆర్ కు కుడిభుజంగా ఉన్న కేకే క్లిష్ట పరిస్థితుల్లో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతారా? ఇలా చర్చోపచర్చలు జోరందుకుంటున్నాయి ఇప్పుడు. కాళేశ్వరం ప్రాజెక్టులు మేడిగడ్డ పిల్లర్లు కుప్పకూలడం వెనుక కారణాలేంటో కమిటీ నివేదికలో తేలుతాయి. కానీ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి దూకడం వెనుక అసలు నిజాలేంటో తెలిసేనా? రాజకీయంలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనే మాట ఎటో ఉండనే ఉందిగా. ఇప్పుడు జరుగుతోంది అదేనా? కూతురు విజయలక్ష్మితో కలిసి కేకే మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారా? రాజకీయాల్లో ఏదైనా సంభవమే. ఏం జరుగుతుందో వేచి చూడాలి.